మాట విన్నాము కానీ ఈ పంచముండు ఎక్కడి నుండి వచ్చా అన్నాడు. అంటే పంచముడు అంటే బ్యాప్టిస్ట్ వాళ్ళుగా ఉన్నటువంటి వారిలో, లోథరన్లో ఉన్నటువంటి వారిలో మాలా మాదిగైనటువంటి వారు ఒరిజినల్ నేటివ్స్ ఆఫ్ ఇండియన్స్ అన్నమాట. అయితే వారిని కుల వ్యవస్థలో చేర్చుకోలేదు, అందుచేత వారు దూరం అయిపోయారు. వారికి ఏ ప్రివిలేజెస్ లేవు కనుక అనేక తరాలుగా, సంవత్సరాలుగా, వేల సంవత్సరాలుగా వీళ్ళు అణగారిపోయారు. అదినాలు ఏదన్నా పని చేస్తే వారికి ఇచ్చే బహుమానం ఏంటంటే చచ్చిన మృగాలు వారి కూలిగా ఇచ్చేవాళ్ళు. నాకు ఒక ఆయన చెప్పాడు, అయ్యా మా ఊర్లో ఉత్తరం రాయటానికి పోతే కర్ణం గారి దగ్గరికి పగలంతా పని చేయించుకొని మధ్యాహ్నం ఇంటికి అన్నానికి పంపించి మళ్ళీ సాయంత్రం దాకా పని చేయించుకొని రాత్రి 10 గంటలకి ఆయన భోజనం చేసి కూర్చుని తాపీగా ఒక కార్డు ముక్క మీద 4 మాటలు రాసి ఇచ్చాడంట మద్రాసుకి. అంటే నలిగిన వారు అని ఇక్కడ ఆ విధంగా నలగొట్టారు బానిసత్వంలో. ఆ విధంగా వాడుకున్నారు మనుషుల్ని, పశువులుగా వాడుకున్నారు. అటువంటి వారికి ఈ సువార్త రావటం ద్వారా విడుదల కలిగింది. ఈ సువార్త రావటం ద్వారా వారికి జ్ఞానం కలిగింది. వారికి విద్య, బుద్ధి, జ్ఞానం మిషనరీలు నేర్పించారు. వాళ్ళకి 75 సంవత్సరాల కిందట ఇక్కడ సంఘం స్థాపించబడినందువల్ల ఈనాడు బానిసత్వంలో ఉన్న వాళ్ళు ఎవరు లేరు. ఎవరికి వారు ఫ్రీగా జీవిస్తూ ఉన్నారు. మరి మద్రాసు పట్టణంలో చూసినప్పుడు దాదాపు 134 సంవత్సరాలు దానికి చరిత్ర ఉంది. మొట్టమొదటి శామ్యుయల్ డే అని ఆయన వచ్చి స్థాపించాడు అక్కడ. తర్వాత ఆంధ్రాలో ఉన్న సంఘాలు స్థాపించబడ్డాయి. అయితే అక్కడ ఉన్నటువంటి వారి యొక్క చరిత్ర చూసినప్పుడు వారు కూడా బహు హింసలు పడ్డారు ఆనాడు. ఒంగోలు, నెల్లూరు ఆ ప్రాంతాలు చూసినప్పుడు మరి వారి యొక్క స్థితి అధ్వానంగా, ఎక్కడ చూసినా అధ్వానంగా ఉంది. అయితే ఈనాడు ఎలాగుండారు వాళ్ళందరూ? ఉద్యోగస్తులుగా ఉన్నారు, ఆఫీసర్లుగా ఉన్నారు, కలెక్టర్లుగా ఉన్నారు, మంత్రులుగా ఉన్నారు, గొప్ప గొప్ప స్థితుల్లో ఉన్నారు. కారణం ఏంటంటే యేసు ప్రభు యొక్క సువార్త. ఈ సువార్త ప్రకటించుటకు, హితవత్సరం ప్రకటించుటకు, అంటే విడుదల సంవత్సరం, విడుదల సంవత్సరమే యేసుక్రీస్తు, విడుదలే యేసుక్రీస్తు. యేసుక్రీస్తు ఈ లోకానికి రావటమే ఈ బానిస విమోచన కలిగింది. కాబట్టి బానిస విమోచన, మరి అబ్రహాం లింకన్ అమెరికాకి బానిస విమోచన చేశాడని చెప్పి చరిత్ర చెబుతుంది. అమెరికాకు ఒక్కదానికి అబ్రహాం లింకన్ చేశాడేమో కానీ యేసు ప్రభు ప్రపంచంలో ఉన్న మానవులందరికీ విడుదల చేశాడు. అనేకమైన మార్పులు, చట్టాల్లో మార్పులు, అనేకమైన మార్పులు వస్తా ఉన్నది. ఇదంతా కారణము యేసు ప్రభువే. కనుక ఈ యొక్క జూబిలీ అనేటువంటిది విడుదల, మానవునికి ఆర్థిక సంబంధమైనటువంటి పరిస్థితుల నుంచి, సామాజిక పరిస్థితుల నుంచి, ఆత్మీయ పరిస్థితుల్లో నుంచి బానిసలైపోయినటువంటి వారిని విడుదల చేయడానికి యేసు ప్రభు అన్ని విధముల ఆయన సమర్థుడై ఉన్నాడు. అందుచేత అందరినీ, అంటరాని వారిని తీసుకుని వచ్చాడు. వాడు మనిషే రా సమాజంలోకి అన్నాడు. కుష్టి వ్యాధి వారిని ఊరు వెలపల పెడితే వారిని బాగు చేశాడు, సమాజంలో కలిపాడు. పాపం చేసిన స్త్రీలను చంపేస్తూ ఉంటే వారిని పాపం క్షమించి వారిని తీసుకొని సమాజంలో కలిపాడు. ఈనాడు అన్ని జాతి, మత, కుల భేదం లేకుండా యేసుక్రీస్తు రక్తంతో కడగబడిన ప్రతి ఒక్కరూ ఒకే రక్తము సంబంధించిన వారని ఒక గొప్ప ఐక్య సమాజాన్ని స్థాపించాడు యేసు ప్రభు. ఇంకా మనం ఆ స్థితికి ఎదగలేదు. ఇంకా ఈ కొన్ని ప్రభుత్వ సంబంధమైనటువంటి అవసరాలను బట్టి కులభేదాలు వీటితోటి పోట్లాడుకుంటున్నాం. కానీ యేసు ప్రభు యొక్క రక్తంలో కడగబడిన మనమందరం ఒకే యాజకత్వానికి చెందినటువంటి వారము, పరిశుద్ధమైన జనాంగానికి చెందినటువంటి వారము. కనుక యాజక రూపంగా వారిని తయారు చేయడానికి శృంగనాది ధ్వని వినిపించి అందరిని పిలిపించి వారిని పరిశుద్ధపరిచాడు. పరిశుద్ధపరచటము అంటే ఆ దినాల్లో నీళ్లలో మునిగితే, స్నానం చేస్తే పరిశుద్ధము. ఆరాధనకు వచ్చేటప్పుడు, పూజకు వచ్చేటప్పుడు స్నానం చేసి రావాలి. అదే పరిశుద్ధత వాళ్ళకి. పండిత రామాబాయి గారు యేసు ప్రభు నమ్మిన తర్వాత సిటీ అంతా తిరిగి యాత్ర చేస్తూ ఉంది. ఒక చోట వెళ్ళి ఒక నదిలో చాలామంది స్నానాలు చేస్తుంటే కూర్చొని చూస్తూ ఉందంట ఆమె. చాలా తెప్పలుగా ఎక్కడెక్కడ వారానికో, నెలకో, 3 నెలలకో స్నానాలు చేసేవాళ్ళు కదా వాళ్ళు. ఈ దేశాల మీద తిరిగేవాళ్ళు. ఆ మురికంతా కొట్టుకుపోతూ ఉంటే అవి పాపాలు పోతున్నాయి అనుకున్నారంట. ఈమె ఎట్లా పాపాలని దగ్గరికి వెళ్ళి చూస్తే అదంతా మురికి అన్నమాట. ఈ మురికి కాదు, హృదయానికి, ఆత్మకు ఉన్నటువంటి ఆ మురికి పోవాలి. ఆ మురికి పోవాలంటే యేసు ప్రభు యొక్క రక్తము ద్వారా అది పోవాలి. యేసుక్రీస్తు రక్తం మాత్రమే
పాపము నుంచి పరిశుద్ధులుగా మార్చగలిగినదని మరి 1 యోహాను పత్రిక 1వ అధ్యాయం 9వ వచనంలో రాయబడింది. మన పాపములను మనం ఒప్పుకున్నాడలా ఆయన నమ్మదగిన వాడు, నీతిమంతుడు కనుక మన సమస్త పాపం క్షమించి ఆయన మనల్ని పరిశుద్ధులుగా చేస్తాడు. కనుక ఆయన రక్తము అంటే ప్రాణము, అంటే జీవము, సృష్టికి ఆధారమైనటువంటి ఆధ్యాత్మ సంబంధమైనటువంటి ఆ శక్తి మానవుడిని పవిత్రుడిగా చేయగలిగిన శక్తి. కనుక ఆ శక్తి యేసుక్రీస్తు. ఆయన ఒక మహాశక్తి అయి ప్రపంచమంతా కూడా ఈ సువార్త ద్వారా వ్యాపిస్తూ ఉంటుందని ఎట్లా అనగొట్టాలా అని చెప్పి ఎంతోమంది ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అర్థం చేసుకోకుండా వ్యర్థంగా అపార్థాల పోలై నా మతము నా మతమని, నా దేవుడు అని అనేక మంది భేదాలు తీసుకొచ్చి క్రైస్తవులు హింసిస్తున్నారు. అయితే జాగ్రత్తగా పరిశీలన చేస్తే వాటి యొక్క భావం ఏంటంటే యేసు క్రీస్తులో నెరవేరినాయి. అన్నీ యేసు క్రీస్తులో నెరవేరినాయి. ఏ రూపంలో చూసినా కూడా వారి యొక్క సిద్ధాంతాలు, వారి యొక్క ఆచారాలు, వారు చేసే వాటి అన్నిటిలో కూడా పరిశుద్ధత అనేటువంటి ప్రాముఖ్యమైనటువంటిది. ఆ పరిశుద్ధత అనేటువంటి దాన్ని కలిగి ఉంటే వారికి లోకం అంతా కూడా పవిత్రంగానే కనపడుద్ది. వారు పాపం చేయరు, వారికి ఒకరు కీడు చేయరు, వారు మేలు చేస్తారు కానీ వారు ఎవరికి కూడా అపకారం చేయరు, మంచి పనులు చేస్తారు కానీ చెడు పనులు చేయరు. ఇవన్నీ యేసు ప్రభు యొక్క జీవిత సారాంశం. ఈ జీవిత సారాంశం వాళ్ళు నెరవేర్చారంటే అది యేసులో నెరవేరినట్టే. కాబట్టి అన్ని విషయంలో కూడా యేసు ప్రభు హితవత్సరమై ఉన్నాడు. ఆయన జూబిలీ అయి ఉన్నాడు. ఆయనే జూబిలీ, ఆయనే విడుదల. మానవ జనాంగములకు అన్నిటికి కూడా ఒక్కొక్కరు ఒకవేళ మన దేశానికి గాంధీ గారు స్వాతంత్రం తెచ్చాడు అంటారు. ఆయన మన దేశానికి గాంధీ గారు తేవచ్చు, కానీ లోకమంతటికి యేసు ప్రభు తెచ్చాడు. లోకంలో ఉండే ప్రజలందరికీ యేసు ప్రభు తెచ్చాడు. కాబట్టి ఇక్కడ 3వ వచనం 61వ వచనంలో సియోనులో దుఃఖించు వారికి ఉల్లాస వస్త్రము ధరింపజేయుటకును, బూడిదకు ప్రతిగా పూదండను, దుఃఖమునకు ప్రతిగా ఆనంద తైలమును, భారభరితమైన ఆత్మకు ప్రతిగా స్తుతి వస్త్రమును వారికిచ్చుటకు ఆయన నన్ను పంపి ఉన్నాడు. పూలేశారు. మేము వస్తే మాకెవరండి పూలేసేది? పల్లెటూరులో ఒకవేళ మేము చదువుకోకుండా కూర్చుంటే మాకెవడు పూలేస్తాడండి? ఎవడు గౌరవిస్తాడు మమ్మల్ని? ఎవరు అయ్యగారు అంటారు మమ్మల్ని? కానీ అటువంటి స్థితిలో నుంచి మన పితరులు పడిన బాధలు పడకుండా, మన పితరులు చేసినటువంటి అవమానకరమైన పనులు చేయకుండా, మన పితరులు జీవించినటువంటి కష్ట జీవితం జీవించకుండా ఈయన విడుదల చేసి, సువార్త ద్వారా విడుదల చేసి 5 తరాల తర్వాత ఈ సంఘాన్ని 75 సంవత్సరాల తర్వాత స్వతంత్రులుగా సంతోషంగా ఫ్రీడమ్ అనుభవించడానికి స్వేచ్ఛనిచ్చి ఈ రీతిగా తీసుకొచ్చి కూర్చోబెట్టాడు దేవుడు. కాబట్టి ఎంత గొప్ప! బూడిదకు ప్రతిగా పూదండ. బూడిదంటే దుఃఖానికి సూచన. దుఃఖానికి సూచనటువంటి బూడిద. ఒకప్పుడు కష్టంతో మా అమ్మగారు చూసేవాడిని ఒక వ్యక్తిని, అతని యొక్క కష్టం నాకు బాగా గుర్తు. అయితే వాడు మనవుడు మొన్న మద్రాసు వచ్చి నేను చూసినప్పుడు ఆయన ఎంఎస్సి ఎంఈడి చదివి ఇక్కడ ఒక ప్రైవేట్ కాలేజీలో పనిచేస్తాడంట. నేను ఈ వాక్యం దేవుడు నెరవేర్చాడు అనిపించింది అనమాట. ఒకప్పుడు ఆ వ్యక్తి యొక్క కష్టం నేను చూసినప్పుడు, చదువుకునే దినాలు చూసినప్పుడు, ఉదయం మొదలుకొని సాయంత్రం వరకు ఎంత కష్టపడినా తినడానికి నోటి దగ్గర సరిపోయేది కాదు. కాబట్టి మరి పిల్లలు తింటే తల్లులు పస్తని ఒక పాట ఒకటి ఉండేది వరకు మా చిన్నతనంలో. పిల్లలు తింటే తల్లులు పస్తు పడుకునేవాళ్ళు ఆ రోజుల్లో. అటువంటి స్థితి లేకుండా దేవుడు ఆశీర్వదించాడు. బూడిదకు ప్రతిగా పూదండ, దుఃఖములకు ప్రతిగా ఆనంద తైలము, భారభరితమైన ఆత్మకు ప్రతిగా స్తుతి వస్త్రము. భారంతో కుంగిపోతుంటే ఎవరు పట్టించుకునేవాళ్ళు కాదు. ఏమనేవాళ్ళు? అది కర్మరా, ఏనాడు చేసిన పాపం అనేవాళ్ళు. అయితే మదర్ తెరీసా అది కర్మ కాదు. వాడిని పట్టుకుని వెళ్ళి వాడుకున్న జబ్బేందో చూసి వాళ్ళు కడిగి వస్త్రం ఇచ్చి వైద్యం చేపించి మంచివారిగా చేసి మీరు ప్రశాంతంగా బతకండి, ప్రార్థన చేసుకోండి. స్తుతి వస్త్రము, భారభరితమైన ఆత్మకు స్తుతి వస్త్రము. ఒకనాడు మరి అది భారముగా ప్రజల మీద మోపినటువంటి ఆ యొక్క కర్మ అనేటువంటి దాన్ని ఈనాడు తుడిచివేసి అది యేసు ప్రభు యొక్క కృప ద్వారా విడుదల చేసి వారిని స్తుతించే వారిగా మార్చింది ఈ జూబిలీ హితవత్సరం. కాబట్టి హితవత్సరం అంటే దీన్ని అనేక పేర్లతో చెప్పారు. మరి వారంలో చేసుకునేటువంటి పండుగ, ప్రతిదినం చేసుకునే పండుగ, ప్రతిదినం చేసుకునేది మన ప్రార్థన. యేసు ప్రభు మార్క్స్ వార్త 1 అధ్యాయం 35 వచనంలో చూసినప్పుడు ప్రతిదినమును
వేకునే చాలా రాత్రి ఉండగా లేచి ఆయన అరణ్య ప్రదేశంలోకి వెళ్ళి ఆయన ప్రార్థన చేయించు ఉండెను అని ఉన్నది. అంటే మన జీవితాన్ని మనం భద్రం చేసుకోవడానికి, మన జీవితాన్ని మనం సిద్ధం చేసుకోవడానికి, ప్రతిదినం పవిత్రపరచుకోవడానికి కొంత సమయము మనం కేటాయించుకోవాలని యేసు ప్రభు తెలియపరుస్తున్నాడు. వారముల పండగ, వారంలో ఒకరోజు మనం ఆదివారం నాడు గుడికి వెళ్తాం. మరి 7 రోజులు మనకు దేవుడు ఇచ్చినప్పుడు ఒక్క రోజులో 3 గంటల గుడికి రావడానికి ఎన్నో సాకులు చెప్తూ ఉంటాం. కానీ అది మనకు విడుదలను ఇచ్చేటువంటి ఒక పండుగగా మనం భావించి పోవాలి. మా సంఘంలో ఎవరో ఒక ఆమెతో అన్నారంటే, మీకు 3 పండుగలే కదా, మాకు చాలా పండుగలు ఉన్నాయి అన్నారంట. ఆఫీస్లో ఒక స్నేహితురాలు ఈ స్నేహితురాలు అంటే ఆమె అందంట, మీకు చాలా పండుగలు ఉంటే ఉండొచ్చు, మాకు 55 పండుగలు ఉండే సంవత్సరానికి అని చెప్పిందా. 52 ఆదివారాలు, 52 పండుగలు, క్రిస్మస్ ఒక పండుగ, ఈస్టర్ ఒక పండుగ, పెంతెకోస్తు ఒక పండుగ, మరి తర్వాత కోత పండుగ, ఎన్ని ఒక లెక్క చెప్పేటప్పటికి ఇన్ని పండుగలు ఉన్నాయా మీకు, మాకు తెలియదే. అంటే మన ప్రతిదినము మనకు పండగే, ప్రతిదినము మనం సంతోషించాలి, ఉల్లాస వస్త్రంతో సంతోషంతో ఉండేలాగా చేశాడు యేసు ప్రభు. యేసు ప్రభు మనకు దొరుకుడు ద్వారా మన బూడిదను తీసివేశాడు, అవమానం తీసేశాడు, మనకున్నటువంటి భారమైనటువంటి ఆత్మ వేదన తీసేశాడు, మనకు ఉల్లాస వస్త్రము. కొంచెంసేపు తర్వాత గౌరవిస్తారంటున్న సంఘం కొంతమంది మరి ఉల్లాస వస్త్రం సంతోషంతో వస్తారు. ఒకప్పుడు కట్టుకోవడానికి వస్త్రం లేనటువంటి ప్రజలుగా ఉన్నారు మన ప్రజలు. ఒంటి మీద వస్త్రం, చిన్న అంగవస్త్రం కట్టుకొని కష్టపడి పొలాల్లో పనిచేసే వాళ్ళని చూశాను నేను. అయితే ఈనాడు అలాంటి పరిస్థితి ఎవరికి లేదు. స్త్రీలు గ్రామాల్లో పోయి చూసినప్పుడు, నేను చదువుకునే దినాల్లో, నాది 59-60 SLC, ఆ దినాల్లో నేను ఆ గ్రామాలకు వెళ్ళి చూసినప్పుడు కన్నీళ్లు కార్చేవాడిని. ఒంటి మీద సరైన గుడ్డ ఉండేది కాదు స్త్రీలకి, నెత్తి మీద నూనె ఉండేది కాదు, అంత భయంకరంగా ఉండేవారు. ఈనాడు పల్లెటూర్లు వెళ్తే అలాగ లేరు. ఆశీర్వదించబడుతుంది లోకం అంతా. ప్రభు యొక్క 2వ రాకడ కొరకు మరి ఆనందమయమైన రాజ్యం కొరకు సిద్ధపరచబడుతుంది. దేవుడు అన్నీ కూడా ఇస్తూ ఉన్నాడు, మనతో పాటుగా అన్యులు కూడా ఇస్తూ ఉన్నాడు. అన్యులు ఏమనుకున్నారంటే ఇది మన వల్లే వస్తాయి అనుకున్నారు వాళ్ళు. కానీ యేసుక్రీస్తు ప్రభు యొక్క రాకడతో ప్రారంభమైంది ఆశీర్వాదం అంతా కూడా. కనుక సియోనులో దుఃఖించు వారికి ఉల్లాస వస్త్రం ధరింపజేయడానికి ఆయన ఈ లోకానికి వచ్చాడు. కాబట్టి మన ప్రజల యొక్క చరిత్ర చూసినప్పుడు, మన దేశంలో మన సమాజం యొక్క ఈ యొక్క చతుర్వర్ణం యొక్క ఈ ఫోల్డ్లోకి వాళ్ళు రాకుండా బయట వెలుపల ఉన్నారు. కాబట్టి వీరు మాత్రమే కాదు, కొంతమంది ఆ రెండో మైగ్రేషన్ వచ్చినప్పుడు వాళ్ళు హోరీయులు అంటారు. అబ్రహాము యుద్ధం చేసినప్పుడు అక్కడ రాజుల లిస్టులో హోరీయులు అని ఒకళ్ళు ఉంటారు. ఆ హోరీయుల సంతతే తర్వాత ఆర్కియాలజికల్ ప్రూఫ్స్ కొన్ని చూపించారనమాట. వాళ్ళ సంతతి తర్వాత వచ్చిన వాళ్ళు మరి ఇక్కడ ఈ భారతదేశంలో క్షత్రియులుగా కొన్ని వేలాది మందిని మసాక్రే చేసి పడేశారు, లక్షలాది మందిని చంపి పడేసి రాజ్యాలు స్థాపించారు. అయితే కొంతమంది పారిపోయి అడవులకు చెట్లకు అరణ్యాలకు వెళ్ళిపోయి బ్రతికారు, కొంతమంది లోబెడిపోయి బానిసలు అయిపోయారు, కొంతమంది అది ఇష్టం లేక దూరంగా వెళ్ళిపోయారు. కనుక వారి పరిపాలనలో వారి యొక్క ఆధిపత్యం కింద ఉండని వారంతా నిష్ఠ దరిద్రులైపోయి ఈ దేశంలో ఉన్న వనరులన్నీ వాళ్ళు అనుభవిస్తుంటే ఒరిజినల్ ఇండియన్స్ మాత్రం దరిద్రం అనుభవించారు. అయితే ఈనాడు చిన్న ఉద్యోగాల కోసం కొట్లాడుకుంటున్నారు. అయితే యేసు ప్రభువు నమ్ముకొని ఆయన మార్గంలో నడుచుకుంటే దేవుడు ఇవన్నీ ఇస్తానని వాగ్దానం చేశాడు మనకి. 28వ అధ్యాయం ద్వితీయోపదేశకాండం 1వ అధ్యాయం వచ్చి నుంచి చూస్తే 14 వచ్చిన అనేక దీవెనలు ఉన్నాయి. మీరు నా మాట జాగ్రత్తగా విని దాన్ని అనుసరించి నడిచిన ఎడల మేము భూమి యొక్క సమస్త వంశములలో మిమ్మలను ఎలా ఆశీర్వదిస్తానన్నాడు? గొప్పగా ఆశీర్వదిస్తానన్నాడు. గొప్పగా ఒకసారి నేను అనుకుంటాను, నేను MA BD చదివానా, నేను డాక్టరేట్ చేశానా, ఎక్కడ అంత సామర్థ్యం ఎక్కడిది, మాకంత శక్తి ఎక్కడిది, అసలు మాకంత విలువ ఎక్కడుంది, ఎక్కడి నుంచి వచ్చిందండి? యేసు ప్రభువులో నుంచి వచ్చింది. అనేక మంది మరి పైకి వెళ్ళిన తర్వాత ఒకవేళ గర్వపడితే గర్వపడొచ్చాం, తప్పేం లేదు. కానీ ఆ గర్వం ఇతరులకు కీడుగా ఉండకూడదు. అయితే నేను ఎప్పుడు గర్వపడను. దేవుడు మనకిచ్చిన ఆధిక్యత,
ఈ ఆధిక్యత ప్రజలకు ప్రయోజనకరంగా ఉపయోగించాలి, ప్రజలకు ఆశీర్వాదకరంగా దాన్ని ఉపయోగించాలని ఉద్దేశంతో మరి నేను దాన్ని ఆలోచిస్తుంటాను. కాబట్టి దేవుడు మన బిడ్డలను మద్రాసు వెళ్ళినప్పుడు నేను చూస్తే పోస్ట్ గ్రాడ్యుయేట్స్ 3 ఉన్నాం మా చర్చిలో. ఇండియా బైబిల్ లిటరేచర్లో ఆఫీసులో 2 ఉన్నారు, చర్చిలో నేను ఒకడు ఉన్నాను. ఎవరు లేరు. 9-10 చదవటం, పిల్లలు సైకిల్ ఇచ్చి దుకాణాలకు పంపడం. ప్రతి గ్రామం వెళ్ళి నేను చెప్పాను, మీ పిల్లల్ని చదివించండి, చదివించండి, చదివించండి. విద్య లేకపోతే సామాజిక విలువ లేదు, విద్య లేకపోతే సమాజంలో సత్యాన్ని తెలుసుకోలేరు అని చెప్పి చదివిస్తే ఆడపిల్లలు చదువుతున్నారు ఇప్పుడు, పిహెచ్డీలు చాలామంది, పోస్ట్ గ్రాడ్యుయేట్ చదువుతున్నారు చాలామంది. ఆ విధంగా వారు చదువుకున్న కొన్ని జ్ఞానం ఎక్కువైపోయి క్రమశిక్షణ నేర్చుకుంటున్నారు. నేను ఎల్లుండి ప్రసంగం చేస్తుంటే ఎదురుగా ఉండి సారా తాగి బూతులు తెచ్చేవాళ్ళు. ఈనాడు సారా తాగి వాళ్ళు కనపట్టాల, మా సంఘంలో ఎదురొచ్చేవాళ్ళు కనపట్టాల. పలానా చోట తప్పు చేశారని కంప్లైంట్ కనపట్టాల. కారణం ఏంటంటే యేసు ప్రభు వాడు గృహాల్లోకి వెళ్ళాడు, వాళ్ళ హృదయాల్లోకి వెళ్ళాడు, వాళ్ళ జీవితాల్లోకి వెళ్ళాడు, జీవితాలు మార్చేశాడు. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ యొక్క అది ఏదన్నా కావని, వారముల పండుగ ఉన్నాయి, సంవత్సరాల పండుగ ఉన్నాయి, మరి 20 సంవత్సరాల పండుగ ఉన్నాయి, 50 సంవత్సరాల పండుగ ఉన్నాయి, 70 సంవత్సరాల పండుగ ఉన్నాయి. ఏ పండుగ అయినా మన జీవితం ప్రతిరోజు ఒక పండుగ ఉండాలి. 75 సంవత్సరాలు మన దేవుడు మనల్ని ఆశీర్వదించాడు కనుక కృతజ్ఞతార్పణలతో ఆయన సన్నిధికి రండి, యెహోవాయే మన దేవుడని పిలుపునిచ్చాడు 100వ కీర్తనలో. కాబట్టి కృతజ్ఞతతో మనం ఆయన సన్నిధికి వచ్చి ఇంతకాలం మా పితరులను, మా ముసలి వాళ్ళను, మా తాతలను, తండ్రులను కాపాడి మమ్మల్ని ఇన్ని తరాలు మా భద్రతలో ఉంచి మమ్మల్ని స్థితి తీసుకొచ్చావయ్యా నువ్వు అని మనం చెప్పగలిగితే, కృతజ్ఞత హృదయార్పణ ఆయన చెల్లిస్తే ఆయన సంతోషపడతాడు. ఇవన్నీ కూడా మనల్ని ఆయన ఆశీర్వదించిన ఆశీర్వాదానికి గుర్తుగా మనం చేసుకున్నాం. ఇవన్నీ పూలేశారు మా మీద, మేము పైనుంచి దిగొచ్చామని కాదు, దేవుడు ఆశీర్వదించాడు మనల్ని అందరినీ. ఏసే శక్తి మీకు ఇచ్చాడు, వేసినందువల్ల సంతోషించడానికి అర్హత మాకు ఇచ్చాడు. ఇవి దేవుడిచ్చిన అర్హతలని దేవుని కృతజ్ఞతలు చెల్లించాలి. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ తీర్పు అనేటువంటిది ఇక్కడ 61వ అధ్యాయంలో ఉన్నది. ఇక్కడ లోకాస్వార్తలోకి వచ్చేటప్పుడు తీర్పు లేదు, హితవత్సరము అనే దాంతో ముగించాడు వాక్యం. అంటే మనం తీర్పులోకి రాక మనం ఏమవుతామో జీవంలోకి దాటిపోయాం. ఎప్పుడో, ఇంకా దాటేది కాదు, దాటిపోయాం. ఇంకా అనుమానం ఉందా? అందుకే దేవుని కృతజ్ఞత చెల్లించాలి. అదే జూబిలీ అంటే. జూబిలీ ఈజ్ అవర్ క్రైస్ట్ ఈజ్ జూబిలీ. మన క్రీస్తే జూబిలీ అన్నమాట. జూబిలీ అంటే హోమ్ కమింగ్, రిటర్న్ టు ది అవర్ ఒరిజినల్ హోమ్. అంటే క్రీస్తు యొక్క గృహంలోనికి, యాజక గృహంలోనికి. యాజకత్వము అనేటువంటిది ఒక్క కులముగా మాత్రమే మన దేశంలో ఉంది. కానీ ఇక్కడ యాజక రూపమైన జనముగా ఆయన నమ్మిన వారిని అందరం చేశాడు, పరిశుద్ధ జనముగా ఆయన చేశాడు. కనుక ఈ యొక్క జూబిలీలో ఒక పిలుపు ఉన్నది, ఒక పరిశుద్ధత ఉన్నది, తర్వాత ఆశీర్వాదం ఉన్నది. మీ పొలం పంటను ఆశీర్వదిస్తానన్నాడు, మీ 26 ఆరోగ్యాన్ని చదువుకోండి, మీ స్థలాన్ని ఆశీర్వదిస్తానన్నాడు, మీ ఆహారాన్ని ఆశీర్వదిస్తానన్నాడు. ఈ ఆశీర్వాదాలు దానిలో ఉన్నాయి. కాబట్టి మనము దేవుని యొక్క పిలుపునందుకొని రావాలి, ఆయన యొక్క వాక్యాన్ని మనం గౌరవించాలి, తర్వాత పరిశుద్ధమైనటువంటి జనముగా మనం మార్చబడాలి. అపరిశుద్ధత మనలో ఉండకూడదు, అనుమానం మనలో ఉండకూడదు. ఒకవేళ ఉంటే మనం ప్రభు వల్ల ఆచారాన్ని మనకు అనుగ్రహించాడు. ప్రభు వల్ల ఆచారము దానిలో ఉద్దేశం ఏంటంటే మన సహవాసంలో మనం ఉండి మనం ఒకవేళ మనల్ని మనం పరీక్షించుకొని మనలో లోపం ఉంటే దిద్దుకొని మళ్ళీ తిరిగి జీవితాన్ని చక్క చేసుకోవడానికి దేవుడు ఒక అవకాశం ఇచ్చాడు. నువ్వు ఎప్పుడన్నా చెయ్యి, ఎక్కడన్నా చెయ్యి, ఎన్నిసార్లన్నా చెయ్యి, మనల్ని మనం పరీక్షించుకోవడానికి దేవుడు ఒక అవకాశం ఇచ్చాడు. కనుక మనల్ని మనం పరీక్షించుకొని మనలో ఏదైనా లోపాలు ఉంటే దిద్దుకొని ప్రభు దగ్గర చెప్పుకొని ప్రభు మార్గాల్లో నడుచుకుంటే ఆయన ఆశీర్వాదకరమైన భవిష్యత్తు మన బిడ్డలకి ఇస్తారు. కొంతమంది ఆర్థికంగా అభివృద్ధి పొంది మరి గట్టిగా ఉన్నారు, కొంతమంది ఇంకా పేదరికంలోనే ఉన్నారు. అయితే ఆ పేదరికాలు ఉండవండి, మన సరైనటువంటి పద్ధతిలో ఉంటే. నేను ఒకప్పుడు బెంజమిన్ గారు చెప్పాను, మనకు చాలా ఆస్తి ఉందండి, మనకి 2 మెడికల్ కాలేజీలు పెట్టండి, హన్మకొండలో ఒకటి, నెల్లూరులో ఒకటి, హాస్పిటల్ ఉన్నాయి కాబట్టి అని చెప్పాను. 3 ఇంజనీరింగ్ కాలేజీలు పెట్టమన్నాను, స్థలాలు ఉన్నాయి చాలా.
4 బీడీ కాలేజీలు పెట్టండి, ఆడపిల్లలకు 2, మగపిల్లలకు 2. 20 సంవత్సరాల్లో మా పేదవాళ్ళు అనేక మంది, కొన్ని వేల మంది పైకి వస్తారని చెప్పాను. చాలా బాగుంది, మంచి సలహా చెప్పేవాడు. చేద్దాం అన్నాడు. 2వ సంవత్సరం చచ్చిపోయాడు. ఆ తర్వాత చూస్తే ఎంతో ఆస్తి అంతా కూడా పోగొట్టుకున్నాం మనం. మద్రాసులో ఇప్పుడు నేనున్నటువంటి స్థలంలో ఆ ముందున్న స్థలం అమ్మటానికి ప్రయత్నం చేసినప్పుడు మేము ఉండి అక్కడ ప్రజల యొక్క పరిస్థితిని, వారి ఆర్థిక పరిస్థితిని, వారి యొక్క జీవిత శైలిని వారికి చెప్పి, వారికి కావాలని చెప్పి ఆ స్థలం ఉంచితే వెనక దమ్మేసుకున్నారు, అది ఉంచుకున్నారు. ఇది కట్టలేరు, వీళ్ళు కాదు పేదవాళ్ళ లోపల ఏమవుద్ది అన్నారు. ఒక్కొక్క 100 రూపాయలు ఒక్కొక్క ఇంటికి వేస్తే 2 సంవత్సరాల్లో 30 లక్షలు పెట్టి కట్టేశారు. కాబట్టి క్రైస్తవ సంఘం చేయలేనిదేమీ లేదు. చేయలేమనుకుంటే ఏమి చేయలేము, చేయగలమనుకుంటే ఎన్నో పనులు దేవుని చేయొచ్చు. దేవుని కొరకు చేయటం అంటే మన మట్టుకు మనం బాగుపడాలా, ఇతరులకు బాగుపడేలాగా సహాయం చేయాలి, అనేక మందికి మనం సహాయకరంగా ఉండాలి, మనం ఆశీర్వదించబడాలి, మనం అనేక మందికి ఆశీర్వాదకరంగా ఉండాలి. అదే అబ్రహాములో మనకు దొరికిన దీవెన. అబ్రహామును ఆశీర్వదిస్తానన్నాడు, అబ్రహాము ద్వారా అనేక వంశాలను ఆశీర్వదిస్తానన్నాడు. అదే దీవెన ఈరోజు నీకు కూడా ఉంది. నేను ఆశీర్వదిస్తాడు, నీ ద్వారా అనేకులను ఆశీర్వదిస్తాడు. మనం ఆశీర్వాదంగా ఉంటాం కానీ శాపంగా ఉన్నాం. ఒకవేళ శాపంగా ఉన్నామంటే అది సైతాన్ సంబంధమైనటువంటిదే కానీ దైవ సంబంధమైనది కాదు. కాబట్టి మనకి ఆధిక్యతలు ఇచ్చి క్రైస్తవ